సో మీ ఉద్దేశంలో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే 5 ఏళ్ళు కొనసాగడం కష్టం. ఇట్లే ఆర్థికంగా కష్టం. ఇంకా అన్లెస్ చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకోగలిగితే, తీసుకునే ఉద్దేశం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ చేయనియదు. అప్పుడు చీఫ్ మినిస్టర్ని మారుస్తారు. అవి మాకు వ్యతిరేకం చేస్తుండ్రా. చూసిన కాంగ్రెస్ పార్టీ 4 సీఎంలు చేంజ్ చేసిన అంజయ్ కాలంలో, ఎన్నో కాలంలో, ఈవెన్ ఎంతో పెద్ద మనుషులను. మీ నుంచి అయితే థ్రెట్ ఉండదు. మా నుంచి థ్రెట్ కాదు, మా నుంచి మద్దతు ఉంటుంది. 9,000 కోట్లు మద్దతు ఇచ్చినాం. ఇప్పుడు ఆ 9,000 కోట్లు కదా. అవును, అప్పు తీసుకుంటేందుకే, లేకుంటే హద్దులు దాటి ఎంతగానో తీసుకుంటారు. అయితే అన్ని హద్దులు దాటినా ఇప్పిన అదే కాక ఇంకా 2 కానుకలు ఇచ్చినాము. అది చెప్పదలుచుకోలేదు ఇక్కడ, కానీ ఒకటేమో IPS ఆఫీసర్ అని ఇచ్చినాము. ఇంకో కానుక ఎందుకు మాట్లాడాలి, కాంట్రవర్సీ అవుతుంది. సో 3 కానుకలు మోదీ గారు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి. ఫస్ట్ ఇది ఎందుకు, ఒకవేళ అది ఇవ్వకుంటే ఇప్పటి వరకు ఆల్రెడీ కూలిపోతుండే. సో ఫైనల్గా మీరు 3rd ఎలక్షన్ ఫేస్ చేస్తున్నారు. సో ఎట్లా, ఎంత మెజారిటీ రావచ్చు? టఫ్ ఫైటా? ఫస్ట్ టైం కొంచెం ఈజీ విక్టరీ అనుకుంటా, సెకండ్ అయితే నేరో మార్జిన్లో ఓడిపోయారు. ఫైనల్గా మీరేం చెప్తారు చేవెళ్ళ పార్లమెంట్ ప్రజలకి? మీరు దేశాన్ని అభివృద్ధి కొరకు ఒక రామరాజ్యం వచ్చి అందరికీ న్యాయమయ్యేటట్టు చూడాలంటే మీరు బీజేపీ పార్టీకి వేయాలి. మోడీ గారు అక్కడ దేశాన్ని కాపాడుతుండ్రు, ఇక్కడ పేదలను ఆదుకుంటుండు, అక్కడ ధర్మాన్ని రక్షిస్తుండు. 3 కూడా చేస్తున్నాడు. వీళ్ళకు ఏ సిద్ధాంతం లేని పార్టీ, రోజొట్టు మాట్లాడే పార్టీని, అది కమ్యూనల్ పాలిటిక్స్ వాళ్ళు ఉందే. ముస్లిమ్స్ అందరు మాతో మేము గెలుస్తామని, ఇటువంటి మత రాజకీయాలు దిగజారొద్దు. ఒక చిత్తశుద్ధిగా పోయే ఒక దిక్కు, డైరెక్షన్, ఒక సిద్ధాంతం ఉన్న పార్టీకి ఓట్ చేయండి. అది బీజేపీ మాత్రమే.